ఏపీలో కొత్త పెన్షనర్లకు ముహూర్తం ఖరారు. ముందుగా వీరికే. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఉన్న పెన్షన్లు కొనసాగించడం లేక అనర్హులు ఏరివేత ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది. కొత్త పెన్షన్లు మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కొత్త పెన్షన్ల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ నుంచి అర్హులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ముందుగా ఇంతంతవరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఇప్పటికే కొత్త పెన్షన్లపై అధికారులు వేసిన అంచనా ప్రకారం ఒక్క ఇంతంత పెన్షన్ అర్హులే 1,53,000 మంది ఉన్నారు. వీరందరికీ 4,000 చొప్పున పెన్షన్ ఇస్తే నెలకు ప్రభుత్వంపై 60 కోట్ల భారం పడుతుందని అంచనా. దీంతో ముందుగా ఇంతంతవరకు ఈ పెన్షన్ ఇచ్చి తర్వాత దశల వారీగా మిగిలిన కేటగిరీల అర్హులకు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అధికారులకు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇంతంతవుల తర్వాత దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 6.5 లక్షల మంది దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. వీరిలో 1,00,000 మంది వరకు అనర్హులు ఉన్నారని వైద్య అధికారులు తేల్చారు. వీరిని తొలగించి కొత్తగా అర్హులకు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలాగే మిగిలిన కేటగిరీల వారికి కూడా పెన్షన్లు మంజూరుకు అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కొత్త పెన్షన్లు జారీ ప్రారంభిస్తే 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, వీరికి నెలకు 400 కోట్ల చొప్పున ఏడాదికి 4,800 కోట్ల భారం భరించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.